సో హాయ్ అండి. ముందుగా ఈ అరవల్లి హిల్స్ గురించి, అలాగే మన తెలంగాణలో మన రీసెంట్గా చూసుకుంటే హెచ్యూసీ అని ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అడవుల్ని, అడవి ప్రాంతాలని, అట్లాగే నదుల్ని, చెరువుల్ని కబ్జా చేస్తూ ఉన్నారు. మొత్తం పర్యావరణాన్ని అంతా కూడా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అసలు అడవులు అనేవి, చెట్లు, పుట్టలు, ఈ వన్యప్రాణులు అంటే ఈ నేచర్ అనేది మన పుట్టక ముందు వచ్చింది. మనం పుట్టక ముందు నుంచే మన తాతలు, ముత్తాతలు, ఆదిమానవులు రాకముందు నుంచి భూమి మీదకి ఈ చెట్లు అనేవి పుట్టినాయి, భూమి అనేది ఏర్పడింది, అడవులు ఏర్పడినాయి. దాంట్లో వన్యప్రాణులు కూడా మనతో పాటే, మనకన్నా ముందే వచ్చినాయి. అవి వాటిని నాశనం చేయడం, వాటికి జీవనోపాధి అంటే వాటికి వనరులను లేకుండా చేయడం, నీరు లేకుండా చేయడం, స్వచ్ఛమైన గాలి లేకుండా చేయడం. ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఎంత హెల్త్ ఇష్యూస్ అంటే మా ఇంట్లో కూడా ఉన్నారు. అదే హెల్త్ ప్రాబ్లమ్స్ మా ఇంట్లో కూడా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకు, పుట్టిన బేబీస్కి నిమోనియా ఏంటండి, ఆస్తమా ఏంటండి, పెద్ద పెద్ద వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు. అంటే ఈ బ్రీతింగ్ ప్రాబ్లం దేనికి వస్తుంది? పొల్యూటెడ్ హెయిరే కదా. ఎంత పొల్యూట్ అవుతుంది. ఢిల్లీలో తీసుకుందాము, ఢిల్లీలో ఉన్న పొల్యూషన్కి మనం అసలు ఢిల్లీ పర్యటన చేయగలుగుతామా? ఢిల్లీ అంటే మనకిష్టం. కొన్ని పర్యాటక స్థలాలు ఉన్నాయి, ఆగ్రా కొన్ని ఉన్నాయి. అసలు దాని స్థితిగతి ఇప్పుడు ఎలా ఉందంటే దాన్ని చూస్తే మనకు వణుకు పుడుతుంది. అసలు ఆ సిటీలో ఎంటర్ అవ్వాలంటేనే భయం అవుతుంది. అది ఎంత పొల్యూటెడ్ అయిపోయిందంటే అక్కడున్న ప్రజలు ఇక్కడికి వచ్చేటట్టున్నారు. ఎక్కడ అందరూ పాడిపోయే పరిస్థితి వచ్చింది. వలసలకు వెళ్ళేలాగా ఉంది పరిస్థితి. ఎందుకంటే అది అసలు స్వేచ్ఛ అంటే స్వచ్ఛమైన గాలి అనేది లేకపోతే మనం బతికి వేస్ట్ కదా. మన తరాలకు కూడా ఇవ్వాలండి. మన తరాలకు కూడా స్వచ్ఛమైన గాలి, నీరు ఉండాలి. నీరు ఎక్కడ పడితే అక్కడ పొల్యూట్ అయిపోయి అసలు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మూసేలా ఉంది. అంతెందుకు ఇదేంటది, ట్యాంక్ బండ్కి వెళ్తామా, అక్కడ కూర్చోగలుగుతామా? అది కూడా కంపు కొట్టే ఏరియానే కదా. ఆ స్మెల్ ఎందుకు వస్తుంది? ఆ వాటర్ వల్లే కదా. ఎక్కడ పడితే అక్కడ పొల్యూట్ చేసేస్తే వాటర్ని మనం ఒక డబ్బా నీళ్ళు కొనుక్కొని తాగుతాం 10 రూపాయలది. అది మనం సేఫ్ అనుకుంటాము. ఎందుకు సేఫ్ అనుకుంటాము? అది క్లీన్ వాటర్, ఫ్రెష్ వాటర్, క్లీన్ వాటర్ అనేసి అనుకుంటాము. దాన్ని మనం తాగుతాం. రోడ్డు మీద నల్లల్లో ఎందుకు పట్టుకొని తాగము? నల్లల్లో నీళ్ళు వస్తాయి కదా, అది ఫ్రీగానే దొరుకుతుంది, ఫ్రీ అవైలబుల్ కదా. దాన్ని ఎందుకు మనం గ్లాసులో పట్టుకొని తాగము? డబ్బానే ఎందుకు అనుకుంటాము? అది క్లీన్ ఆరో వాటర్ అది ఇది అనేసి అంటాం. అంటే ఇప్పుడు వాటర్ పొల్యూట్ అయింది, గాలి పొల్యూట్ అయింది, చెట్లు లేకుండా నరికేసి ఏం చేద్దామని? మనం బతకడానికి, ఇల్లు కట్టుకోవడానికి భూమి కావాలి, మనం సస్తే బొందబెట్టడానికి భూమి కావాలి. ఆ భూముల అంతవరకు భూముల్ని వాడుకుందాము. అంతేగాని ఇంకా మన స్వార్థానికి తవ్వుకుంటూనో వాటిని మైనింగ్ చేసుకుంటూ నాశనం చేసుకుంటూ పోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నట్టు? వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు చాలా వాటికి చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు టానిక్లు అయినాయి, పెద్దవాళ్ళకు ట్యాబ్లెట్లు అయినాయి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే పంటలు పండించుకోనికి భూములు కూడా లేకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, ఎనర్జీ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఆకలి కాకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అన్నం దొరకదు కదా, మెతుకులు ఎక్కడ పుడతాయి? పంటలే లేనప్పుడు, పంట పండించడానికి పొలాలే లేనప్పుడు మెతుకులు ఎక్కడి నుంచి పుడతాయి? రైతన్న ఎక్కడ ఉన్నాడు? అసలు పంచభూతాల తర్వాతే మనం వాటిని నమ్ముకొని బతుకుతున్నామండి. పంచభూతాల మీదనే మన మానవ సృష్టి మనుగడ నడుస్తుంది. మానవ మనుగడ, జీవకోటి అనేది ఆధారపడి ఉన్నది పంచభూతాల మీద. ఆ పంచభూతాలను మనం నాశనం చేయడానికి ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరికి రైట్ ఉంది? మన అర్హులమా? కొన్ని రోజులు బతికిపోనికి వచ్చిన వాళ్ళము వలస వచ్చినట్టే కదా. కొన్ని రోజులు ఈ సంత నడిపించుకొని పోయేటోళ్ళము. దీనికి మళ్ళా మనము వీటిని నాశనం చేయడానికి ఎవరికి కల్పించిండు? నీకు స్వచ్ఛమైన గాలి వద్దా? స్వచ్ఛమైన నీళ్ళు నీకు వద్దా? నీ కుటుంబానికి వద్దా? మరి వన్యప్రాణులు కావాలి కదా, అవి మూగజీవాలు కదా, అవి చచ్చిపోతాయి. తర్వాత మనం కూడా చచ్చిపోతాం. స్వచ్ఛమైన గాలి, నీరు లేకపోతే మనం కూడా చచ్చిపోతాం కదా. ఇప్పుడు వాటర్ బాటిల్స్లలో తీసుకొని తాగుతున్నాం కదా, కొన్ని రోజులకు అవి కూడా ఉండవు. మన నెక్స్ట్ జనరేషన్కి అవి కూడా ఉండవు, ఆ వాటర్ బాటిల్స్ కూడా ఉండవు. అప్పుడు ఏమైందంటే సగం పొల్యూట్ అయిపోయింది కదా. సగం పొల్యూట్ కాదు, మీకు అర్థం కావట్లేదు. హైదరాబాద్లో, ఢిల్లీ వరకు ఎందుకండి, మనం నివసిస్తున్న హైదరాబాద్లోనే ఎక్కడికి వెళ్ళినా కూడా పొల్యూషనే కదా. కొంచెం ఒక 1 అవర్ మనం బయటికి వెళ్ళేసి వస్తే ఎంత పొల్యూటెడ్ అయిపోతామంటే మనకు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంటికి వచ్చాక అంటే ఆ గాల్లో తిరిగి ఆ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఆయాసపడుతుంటారు, మనం ఆయాసపడుతుంటాం. ఎందుకురా ఇట్లా అవుతుందంటే బయటకు వచ్చినాం గంటసేపు మనం ఏమవుతుంది? ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్, అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్, అంటే స్వచ్ఛమైన గాలి లేకపోవడం, చెట్లు అనేవి లేకపోతే నీళ్ళు ఎట్ల నుంచి వస్తాయి? అసలు వర్షాలు ఎట్లా పడతాయి? వర్షాలు లేకపోతే మనకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? స్వచ్ఛమైన గాలి ఎక్కడి నుంచి వస్తాయి? జంతువులను ప్రేమించడం అంటే ఇంట్లో పెట్టును పెంచుకోవడమా, చిన్న కుక్క పిల్లను పెంచుకోవడమా? అక్కడ ఎన్నో వందల ప్రాణాలు, కోటి ప్రాణాలు ఉన్నాయి, వాటిని కాపాడాలి కదా.
వాటిని చంపేసే ఇదంతా ఎందుకు? ఈ నరమేధం అంటే ఇప్పుడు జంతు బలి ఇవ్వడం, ఇప్పుడు వాటిని మనం గొంతు విసికి చంపకుండా, వాటికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, వనరులు లేకుండా వాటికి అంటే స్వేచ్ఛగా అవి తిరుగుతాయి. అలాంటి అడవులను నాశనం చేస్తే వాటిని గొంతు బట్టి విసుకాల్సిన అవసరం లేదు, అవే చేస్తాయి. ఇప్పుడు ఏమైందో తెలుసా, పాఠ్య పుస్తకాలు ఉంటాయా, మనం చదువుకున్న పుస్తకాల్లో నెక్స్ట్ జనరేషన్కి అడవులు ఉండేవంట, పెద్ద పెద్ద చెట్లు ఉండేవంట, గుట్టలు ఉండేవంట, నదులు ఉండేవంట, అవి పాడుతూ ఉండేవంట, చాలా బాగుండేవంట, జీవనదులు ఉండేవంట, సముద్రాలు ఉండేవంట, పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, కోనలు, వాటిల్లో వన్యప్రాణులు ఉండేవంట. అవి ఎట్లుంటాయమ్మా అనేసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అడిగిండ్రు అనుకో, బొమ్మలలో చూపించాలి. ఇవి జంతువులు ఇట్లా ఉంటాయి, ఆ చెట్లు ఇట్లా ఉంటాయి, ఇట్లాంటి రకమైన చెట్లు ఉంటుండే, ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉంటుండే, అవి లేవమ్మా, మనమే మన స్వార్థం కోసం వాటిని అంతం చేసుకొని వల్లకాడు చేసుకున్నాము. ఆ వల్లకాడు నుంచి ఉద్భవించిందే ఈ కంపెనీలు, వీటి కోసమే కదా. ఉపాధి ఎలా కల్పించుకోవాలి మనం? ఇప్పుడు రైతన్నకు ఉపాధి మనం కల్పించాల్సిన అవసరం లేదు, ఆయన చదువుకోలేదు కూడా, ఆయన ఏ టెక్స్ట్ బుక్లో చదవలేదు కూడా వ్యవసాయం గురించి. ఎట్లా తెలుసుకున్నాడు? నాలెడ్జే కదా, తాత ముత్తాతల నుంచి తరతరాలుగా వచ్చిన నాలెడ్జ్ని బట్టే కదా వ్యవసాయం చేస్తుంది. ఆ వ్యవసాయానికి భూమి లేకపోతే మనం తిండి ఎక్కడి నుంచి వస్తుంది? తిండి రావాలంటే భూమి ఉండాలిగా, మనం బొంద పెట్టాలంటే భూమి ఉండాలిగా, మనం బతకాలంటే ఇల్లు కట్టుకోవాలంటే భూమి ఉండాలిగా. ఇప్పుడు నడుస్తున్నాం అంటే ఈ రోడ్డు ఉన్నట్టేగా, మనం ట్రావెల్ చేస్తున్నాం అంటే. వీటన్నిటికీ ప్రకృతి విశ్వరూపం చూపిస్తే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళన్నింటినీ కూడా నాశించం చేస్తున్నారు కదా, వాటన్నింటినీ కూడా మొత్తం మనము పంచభూతాల మీద ఆధారపడి బతుకుతున్నాం కదా. అంటే అవి ఏర్పడాక మనం భూమి మీదకి వచ్చినాం కదా. మానవ సంచారం అనేది మానవ కోటి మనుగడకు ముఖ్య కారణం ఏంది? పంచభూతాలు, ఈ అడవులు, చెట్లు, వీటి వల్లనే కదా, నీరు వీటి వల్లనే కదా. నువ్వు ఒక రోజంతా నీళ్ళు తాకుండా ఉంటావా? ఉండలేవు కదా. గాలి పీల్చుకోకుండా ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ముక్కు మూసుకొని ఉండండి. ఆ గాలి ఎట్లా పీల్చుకుంటున్నావు? స్వచ్ఛ అంటే మనది క్లియర్గా లేదు, నీట్గా మనం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవట్లేదు, ఏదో ఒక గాలిని పీల్చుకుంటున్నావు. దానివల్ల ఏమవుతుంది? శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి, నిమోనియా వస్తుందా, ఆస్తమా వస్తుందా, ఎట్లయినా పీల్చుకోగలుగుతున్నావు. అంటే పీల్చుకోకుండా ఉండలేకపోతున్నావు అంటే నీకు తెలుసు చచ్చిపోతావు అని తెలుసు. అలాంటప్పుడు మనం పోరాడాలన్నా, కనీసం స్పృహ ఉండాలన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా కావాలన్నా, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళకు అందరికీ స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలి కావాలి కదా. అసలు ఆ గాలి లేకపోతే మనం ఏడ బతుకుతాము? ఒక 5 నిమిషాలు కాదు, 2 నిమిషాలు కూడా ఉండలేము. గాలి పీల్చుకోకుండా 2 నిమిషాలు కూడా ఉండలేము. అలాంటప్పుడు చెట్ల నుంచే కదా మనకు వస్తుంది. మనం తయారుగా ఒక డబ్బా పెట్టెలు తయారు చేసుకుంటున్నామా? ఒక రూమ్లో తయారు చేసుకొని పెట్టుకుంటున్నామా? నీళ్ళని ఎవరు తయారు చేసిండు? మనం తయారు చేసి లోపల దాచినామా భూమి మీద? అవి న్యాచురల్గా వచ్చినాయి కదా, ప్రకృతి పరంగా మనకు ఇచ్చిన వనరుల్లో అదొకటి కదా. గాలిని మనం తయారు చేసుకున్నామా? ఒక డబ్బాలో పెట్టుకున్నామా? అట్లా తయారు చేసుకుంటే ఈ చెట్లు వద్దులే, డబ్బాలలో స్టోర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, మనకు ఊపిరాడనప్పుడు ఆ డబ్బా ఓపెన్ చేసుకొని ఆ గాలి పీల్చుకోవచ్చు అనుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంటే ఈ చెట్లు కూడా ఉండేవి కావేమో, మనకు కనిపించే ఈ అరకొర చెట్లు కూడా ఉండేవి కావేమో. మనం ఏం తయారు చేసుకోకుండానే, మనం తయారు చేసుకోకుండా ఉన్న వాటి మీద స్వచ్ఛంద అంటే మనకు ప్రకృతి కల్పించిన వాటి మీద ఇంత హక్కు ఉందా? మనకు నాశనం చేసేంత హక్కు ఉందా? ఎవరిచ్చిన హక్కు? అర్హులమా మనం? దేనికి అర్హులు? మానవ జన్మ ఎత్తినందుకు ఇట్లా పుట్టి సావనికి అర్హులు అంతే. దేని నాశనం చేయద్దు. నువ్వు ఎట్లొచ్చినావు అట్లనే చచ్చిపో, అంతేగాని దేన్ని నువ్వు నాశనం చేయడానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు. నువ్వు కొన్ని రోజుల ప్రయాణం అనుకుంటే నీ జీవిత ప్రయాణం అంతవరకే ఉండిపోవాలి. నువ్వు దాన్ని టచ్ చేసి దీన్ని నేను నాశనం చేస్తా, దీన్ని నేను మైనింగ్ చేస్తా, దీన్ని ఇట్లా చేసి అట్లా చేసి నేను వస్తా అంటే నువ్వు చచ్చిపోతావు రా భయ్. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏంది? వాళ్ళకి ఏమి ఇస్తారు? డబ్బాలలో పట్టు పెట్టుకుందామా? పట్టు పెట్టుకొని డబ్బాని ఒక రూమ్ అంతా స్టోర్ చేసి వదిలేద్దామా? అట్లా ఆగుతుందా గాలి? నెక్స్ట్ జనరేషన్కి దాపెడదాం, మరి డబ్బాలలో దాపెడదాం, ఇనుప డబ్బాలలో దాపెడదాం, ఒక రూమ్ అంతా దాపెడదాం, ఒక ఇల్లు అంతా దాపెడదాం. నిలబడుతుందేమో గాలి, ఆగుతుందేమో, ఆన్నే ఉంటుందేమో. ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్తే వాటర్ బాటిల్ క్యారీ చేస్తాము. ఇంట్లో కూడా ఈ 20 లీటర్ల టిన్ అనేది ఎవరింట్లో అయినా ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆ వాటర్ ఏంది? మనం నమ్ముతున్నాం అది క్లీన్గా ఉంది, నల్లలోంచి వద్దు, ఓ 20 లీటర్ల డబ్బా తెచ్చుకుంటే క్లీన్గా ఆరో వాటర్ తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది. అది ఎందుకు వస్తుంది? ఎక్కడ పడితే అక్కడ నీళ్ళను పొల్యూట్ చేసినందుకే కదా. లేకపోతే నల్లాల్లో ఇప్పుడు మంజీరా వాటర్ ఎందుకు తాగలేరు జనాలు? అది స్మెల్ వస్తుంది, అది ఒక రకమైన స్మెల్ ఉంటుంది, కలర్ మారుతుంది. ఆ వాటర్ని మనం ఎందుకు తాగలేకపోతున్నాం? నమ్మకం లేదు దొరా. అది ఎట్లా వస్తాయో, ఎన్ని నీళ్ళు వస్తాయో, దాంట్లో ఏవి ఎట్లుంటాయో, ఎంత పొల్యూట్ అయి ఉంటుందో ఆ చెత్తను తీసేసి వాడు ఏదో ఒక రకంగా నీళ్లను సరఫరా చేసి పంపిస్తాడు, కొంచెం క్లీన్ చేసి పంపిస్తాడు. కానీ ముక్కు కాడ పెట్టుకుంటే వాసన వస్తున్నాయి. అందుకే కదా
అదే 20 లీటర్ల టిన్ని తెచ్చుకొని పెట్టుకునేది. మరి అది ఎందుకు పెట్టుకుంటున్నారు? అవి వాటి వల్ల ఏమవుతుంది? కాళ్ళ నొప్పులు వస్తున్నాయిగా. 30 సంవత్సరాలు దాటిన కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మనం నీళ్ళని దాచుకునేటట్టు అయితే, గాలిని దాచుకునేటట్టు అయితే మంచిగా దాచుకొని మన వరకు మనం బతికినంత వరకు దాచుకొని చచ్చిపోయేటట్టున్నాం మనం. నెక్స్ట్ జనరేషన్కి అవసరం లేదు, మనకు గాలి అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, వనరులు అవసరం లేదు, వన్యప్రాణులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. వన్యప్రాణులను చంపేస్తే పాఠ్య పుస్తకాలలో మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి దుర్గతి వస్తుంది, దుస్థితి వస్తుంది. సో రైట్, మొత్తంగా ఇది వన్యప్రాణులను మనం చంపినట్టయితే నదులను, చెరువులను, అట్లాగే ఈ కొండలను తీసేసినట్టయితే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉండేవంట అని చెప్పి మనం చెప్పుకునేటువంటి పరిస్థితికి మన భావి భవిష్యత్ తరాలకి పుస్తకాలలో లేకుంటే బొమ్మల రూపకంగా వాటిని చూపించేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది. అందుకే ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఈ తరానికి ఉందని చెప్పి కూడా మనకు చెప్తా ఉన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.